హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో. ఈరోజు నాతో పాటు ఉంది మా క్లాస్మేట్ చంద్రిక, బిఎన్వైఎస్ సెకండ్ ఇయర్. తను ఈరోజు పీసీఓఎస్ పైన ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చూడండి. హాయ్ చంద్రిక. హాయ్, దిస్ ఈజ్ చంద్రిక, బిఎన్వైఎస్. ఈరోజు ఈ వీడియోలో 15 to 44 ఇయర్స్ మధ్య ఉన్న అమ్మాయిలలో చూసే కండిషన్ పీసీఓఎస్. అసలు ఆ పీసీఓఎస్ అంటే ఏంటి, దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయగలం అనేది ఈ వీడియోలో చూద్దాం. చంద్రిక, ఇప్పుడు పీసీఓఎస్ అంటే ఏంటి? పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. అందరికి అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ కండిషన్లో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ చూస్తాం, అలాగే వెయిట్ గెయిన్ చూస్తాం, ఫేస్ పైన ఎక్కువ యాక్ని చూస్తాం, అలాగే మూడ్ స్వింగ్స్ వస్తాయి. ఒకవేళ ఈ కండిషన్ని మనం ట్రీట్ చేయకపోతే ఈ కండిషన్ ఇన్ఫర్టిలిటీకి కూడా దారితీస్తుంది. ఓకే, ఇప్పుడు సిమ్టమ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఈ పీసీఓఎస్ని ఎలా కంట్రోల్ చేయడం, ఎలా ట్రీట్ చేయడం? ఈ కండిషన్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎలా న్యాచురోపతి వేలో ఎలా ట్రీట్ చేయగలం అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా నేను చెప్పినట్టుగా మా న్యాచురోపతి సిస్టంలో ఈ కండిషన్ని ఓవర్కమ్ చేయడానికి డయట్, యోగా, ఇంకా హైడ్రోథెరపీ ట్రీట్మెంట్స్ ఇవ్వగలం. డయట్ అనేది ఈ కండిషన్ కోసమే మనం సపరేట్గా పాటించిన అవసరం లేదు. రోజు మీరు తీసుకునే వాటిలోనే కొన్ని ఆహార పదార్థాలు ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల ఈ కండిషన్ని ఓవర్కమ్ చేయగలం. ఇప్పుడు ట్రీట్మెంట్స్లో భాగంగా డయట్ థెరపీలో మనం ఏమేమి తీసుకోవచ్చు అనేది చెప్తాను. ఫస్ట్గా లెమన్ హనీ వాటర్ ఇంక్లూడ్ చేయొచ్చు, అలాగే బటర్ మిల్క్, ఇంకా సీజనల్ ఫ్రూట్స్, ఇంకా ఫ్లాక్స్ సీడ్స్, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సీడ్స్. ఇవన్నీ మనకి ఇప్పుడు మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. అలాగే డయట్లో ఇంక్లూడ్ చేసేది ఏంటంటే ఫాస్టింగ్ కూడా ఒకటి. ఇప్పుడు ఫాస్టింగ్ అంటే ఎవరైనా తీసుకోవచ్చా, ఎలా అయినా తీసుకోవచ్చా? లేదు, ఫాస్టింగ్ అనేది ఆ పర్సన్ యొక్క కండిషన్ని బట్టి మనం తీసుకుంటాము. అంటే కొంతమంది ఒబేస్గా ఉండొచ్చు, కొంతమంది లీన్గా ఉండొచ్చు. సో వాళ్ళకు తగ్గట్టుగా ఫాస్టింగ్ అనేది పాటించాలి. ఓకే, ఇండివిజువల్ బట్టి ఫాస్టింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అంటారు. నెక్స్ట్, ఇప్పుడు యోగా ద్వారా ఈ కండిషన్ని ఎలా తగ్గించుకోగలమంటే కొన్ని ఆసనాలు చేయడం వల్ల ఈ కండిషన్ అనేది తగ్గుతుంది. ఏ ఆసనాలు అంటే వజ్రాసన, సూర్య నమస్కారాసన, వక్రాసన, భుజంగాసన, పవనముక్తాసన, ఇంకా సేతుబంధాసన. ఇలా ఆసనాల పేర్లు మాత్రమే చెప్తున్నాను అని అనుకోకండి, అవన్నీ మీకు ఇక్కడ కనిపిస్తాయి. ఓకే, ఇంకా హైడ్రోథెరపీగా ఏమేమి ఇంక్లూడ్ చేయొచ్చు అంటే ఒకటి హిప్ బాత్, ఇంకా హార్ట్ ఫుడ్ బాత్. ఓకే, మెయిన్గా ఇవన్నీ ఆసనాలు చేయలేము, డయట్ ఇంక్లూడ్ చేయలేము అని అనుకునే వాళ్ళు వాకింగ్ చేయడం వల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, నేను ఈ ఇన్ఫర్మేషన్ని ఒక రీసెర్చ్ పేపర్ బేసిస్ పైన చెప్తున్నాను. ఇంకా డీటెయిల్గా వచ్చే వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.